దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రెజెన్షియల్ మినిస్ట్రీ నుంచి. మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ దినము 365 అనుదిన ధ్యానములనే కార్యక్రమంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, వెరవకుడి, చింతించకుడి, వెరవకుడి, కలవరపడకుడి అని అనేక విషయాలుగా దేవుడు మనల్ని బలపరిచే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీ పత్రిక 2 కొరింథియన్స్ 11th చాప్టర్ 3rd verse 3వ వచనం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను 6000 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. 6000 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న యొక్క సాతాను ఆదిమ మానవులైనటువంటి ఆదాము హవ్వలనే మోసపరిచి ఏం చేసింది? వారిని దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క సహవాసం నుంచి సపరేట్ చేసింది. సిన్ సపరేట్స్ ఆల్వేస్. పాపం ఎప్పుడు మనిషిని దేవుని నుండి దూరపరుస్తుంది. కాబట్టి ఆ యొక్క సాతాను కుయుక్తి చేత, మోసము చేత, అబద్ధము చేత వారిని విడదీసింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము మన మనస్సులు చెరపబడి, అంటే మన మనసు చెదిరిపోయి, మనము సాతాను యొక్క మాటలకు లొంగి దేవుని మాటలకు అవిధేయత చూపించి మనం నశించిపోవద్దని చెప్పేసి మనలాగా అక్కడ అనేక మంది గురించి రాస్తున్నాడు పౌలు భక్తుడు. మీరు ఎట్లయినా తొలగిపోతారేమని భయపడుతున్నాను, ఎలాగైనా తప్పిపోతారేమని భయపడుతున్నాను అని చెప్పేసి రాస్తున్నాడు. అవునండి, సాతాను ద వీకెస్ట్ పాయింట్, మనిషి వీకెస్ట్ పాయింట్ని చూస్తుంది. వీకెస్ట్ పాయింట్, అలాగే వీకెస్ట్ ప్లేస్ అండి. వీకెస్ట్ టైం అండ్ వీకెస్ట్ ప్లేస్. నువ్వు బలహీనమైన సమయాన్ని చూస్తుంది. అలాగే బలహీన సమయము, బలహీనమైనటువంటి స్థలము, ఏ ఏరియాలో నువ్వు వీకుగా ఉన్నావు, బలహీనంగా ఉన్నావో చూసి బలహీనమైన సమయంలోనే అది నిన్ను కొడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చక్కగా తయారై బైబిల్ పట్టుకొని ఆరాధనలో ఉండి, క్వైర్లో ఉండి, గొప్పగా ఎలుగెత్తి గొంతెత్తి పాడుతా అంటే అటాక్ చేయదు. ఎప్పుడు చేస్తుంది? నువ్వు ఒంటరిగా కృంగిపోయి కృషించిపోయినప్పుడు మెల్లగా వస్తుంది, నీ మీద దాడి చేస్తుంది. దాడి చేసి నిన్ను డైరెక్ట్గా నిన్ను నాశనం చేయడానికి, నిన్ను హత్య చేయడానికి, నిన్ను ఆత్మహత్య తలంపులకు, ప్రేరేపణలకు నిన్ను గురి చేసి నిన్ను నాశనం చేయాలని చూస్తుంటుంది. అలాగే ప్రపంచంలో ఆత్మహత్య తలంపు రాని వాళ్ళు, ఆత్మహత్య ప్రయత్నాలు చేయలేని వారు చాలామంది ఉన్నారు. ఎవరిని కదిలించినా ఎప్పుడో ఒకసారి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న వాళ్ళే వారిని ఆ పరిస్థితికి తీసుకుని వస్తుంది. ద వీకెస్ట్ టైమ్ అండ్ వీకెస్ట్ ప్లేస్, ద సైటన్ ఆల్వేస్ అటాక్ ఆన్ ద పీపుల్. అందుకనే 1 పేతురు 5:8 ఉంటుంది, సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నది. సింహం వలె తిరుగుతుంది. సింహము వలె. సింహం అని భయపడకండి, సింహము లాగా తిరుగుతుంది, అంతేగాని అది సింహము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మన యేసు ప్రభు యూదా గోత్రపు సింహము ఆయన, కానీ అది సాతాను సింహము వలె మోసం వేసుకొని, అదేంటి దాని కవర్ వేసుకొని, సింహము బొమ్మకు కవర్ వేసుకొని తిరుగుతుంది, అంత అది నిజమైన సింహము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో ఆదాము హవ్వలను ఎలాగూ సాతాను మోసపుచ్చిందో అలాగూ నువ్వు మోసపరచబడవద్దు. ఎలాగూ మోసం చేస్తుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ 3 విషయాలను బట్టి సాతాను ప్రాముఖ్యంగా మనుషులను ప్రేరేపిస్తుంది, మనుషులను మోసగిస్తుంది. ఆదాము హవ్వలకు అక్కడ సమస్తము ఉన్నాయి, అధికారం కూడా ఉన్నది. కానీ ఆ యొక్క పండును తినడానికి ప్రేరేపించింది, శరీర ఆశను కలగజేసింది, తినాలని ఆశ కలిగింది, కోరిక కలిగింది. మనోళ్ళు ఇప్పుడైతే బిర్యానీ అంటే కథం ప్రాణం కోసుకుంటారు, ఇక అంతే. ఇక కత్తి గొంతుకాడుకు పెట్టి తినదురా అన్న కూడా నన్ను చంపుగానే నేనైతే బిర్యానీ తినక చంపంటారు. అలాగ తయారైపోయినారు. అంటే
మన శరీరాన్ని పోషించుకోవడానికి, శరీరాన్ని మనము సంరక్షించుకోవడానికే ప్రయత్నం. అందుకే దాన్ని శరీర ఆశ అంటున్నారు. ఆ శరీర ఆశ నుండి మనం తప్పింపబడాలి. ఆదాము హవ్వ ప్రాముఖ్యంగా హవ్వ ఆ యొక్క శరీర ఆశను బట్టి ఆమె అక్కడ మోసపరచబడినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను ఎప్పుడు అబద్ధికుడు, వాడు ఎప్పుడు అబద్ధాలే చెప్తా ఉంటాడు. అబద్ధమునకు వాడు జనకుడు. హీజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. యోహాను సువార్త 8:44 మనం చూసినట్లయితే వాడు ఎప్పుడు అబద్ధం చెప్తాడు. దొంగ ఏం చేస్తాడంటే ఎప్పుడు దొంగతనమే చేస్తాడు. వాని చూపులన్నీ ఎట్లుంటాయి, వాడు ఒక మంచి వానితో పోతూ ఉన్నాడు అనుకో, ఏ ఇంటికి తాళం పెట్టున్నది, ఏ ఇంట్లో అలజడి లేదు, అల్లరి లేదు, ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్న గృహం ఏది అని దొంగడు చూస్తూ ఉంటాడు. అవునా కదా? వాని అన్ని దొంగ ఆలోచనలు, దొంగ తలంపులే ఉంటాయి. అలాగే సాతాను అబద్ధికుడు. ఎప్పుడు ఎవరి మీద అబద్ధాలు చెప్పుదామా, ఆరోపణలు చెప్పుదామా, కండెముడు చేద్దామా, వారిని మోసగించుదామా అని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అబద్ధమునకు వాడు జనకుడు. ఇక్కడ చూడండి 43 నుంచి చదువుతున్నాను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ నేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, అపవాది అంటే సాతాను సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడు అంటే ఇక వాడు అబద్ధాల ప్రొఫెషనల్ అన్నట్టు. కాబట్టి వాడు చాలా తంత్రవాది. అందుకని అపవాది క్రియలను ఎరగని వారం కాకుండా ఉండాలి. మనం ఎరగాలి అంతే. వీ హ్యావ్ టు నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. ఎప్పుడు ఎలాగ మోసం చేస్తుందో మనకు తెలియదు. కాబట్టి సాతాను తంత్రంలో మనము ఎరగని వారి వాళ్ళే ఉండకూడదని ప్రభు యొక్క వాక్యం సెలవుస్తుంది. 1 తిమోతి పత్రిక చూడండి. 1 తిమోతి 2nd chapter 14th verse. ఇక్కడ చూడండి, ఎవరు మోసపరచబడ్డారు. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో ఉండెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధుల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము మోసపరచబడలేదు, హవ్వ మాత్రం మోసపరచబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. దాంట్లో కూడా ఒక సీక్రెట్ ఉన్నది, అది ఇప్పుడు నేను చెప్పే సమయం కాదు. కానీ ఆదాము మోసపరచబడ్డలే, హవ్వ మోసపరచబడ్డది. కాబట్టి ఆ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఉంటారు. వారు బలహీన ఘటములు, ఏదైనా ఇట్టే నమ్మేస్తారు. వాళ్ళ అబద్ధాలను ఈజీగా నమ్మేస్తారు. కాబట్టి వారిని బలహీన ఘటములు అని చెప్పేసి ప్రపంచమంతా అంటుంది. అలాగే సాతానుకు కూడా తెలుసు, అలాగే దేవునికి కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే సాతాను చాలా కుయుక్తి కలిగినది. ఆదాము దేవుని పోలికగా సృష్టింపబడ్డాడు కాబట్టి ఆయనను ఏమనలేదు. ఆయనకు దేవుడు అధికారాన్ని ఇచ్చినాడు. దానికంటే ముందు ప్రపంచంలో ఉన్నటువంటి దేవుడు సృష్టించిన సమస్తమును ఆయన దగ్గర తీసుకొస్తే అన్నిటికీ పేర్లు పెట్టినాడు, అన్నిటి మీద అధికారం ఇచ్చినాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆదామును మోసపరచకుండా హవ్వను మోసపరుస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే కొలసి పత్రిక 2nd chapter 4వ వచనం 2:4 ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండునట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. ఎవడైనా చక్కని మాటల చేత ఆదామును హవ్వను ఎలా మోసం చేసింది తెలుసా? రమ్యంగా అందముగా రమ్యముగా కన్నులకు ఇంపుగా కనబడ్డదంట. అబద్ధం ఎప్పుడు అట్లనే ఆకర్షిస్తూ ఉంటుంది. ఎంత చాలా మంచోడండి, చాలా మంచిగా మాట్లాడితే అన్నీ చెప్పేస్తారు. మంచిగా మాట్లాడితే అన్నీ చెప్పేస్తారు. చెప్పేసి ఏం చేస్తారు? వారు మొత్తం తెలుసుకొని వీరి యొక్క అన్నీ తెలుసుకొని ఏం చేస్తారు? వీళ్ళని మోసం చేసేంతవరకు వారికి ఏమీ తెలియదు. దేవునికి మహిమ కలుగును కాక. అందుకని మోసపరచబడకూడదని ప్రభువు చక్కగా సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే నా జనులు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. ఎందుకు నశించిపోతున్నారు? జ్ఞానం లేకుండా. దేవుడిచ్చిన జ్ఞానం వదిలిపెట్టేసి లోక జ్ఞానానికి వారు ఆకర్షితులై వారు ఆ జ్ఞానానికి వారు తలయొగ్గి ఏం చేస్తున్నారంటే నాశనం అయిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏ ఒక్కరు నశించిపోకూడదని దేవుడు తన ప్రజలకు జ్ఞానమునిచ్చినాడు. ఎవడైనా జ్ఞానం కొదవ అయిన ఎడల
వాడు దేవుని అడగవలను, ఆయన ఎవరిని గద్దించక ధారాళంగా ఇస్తాడని తన వాక్యంలో యాకోబు 1:5 సెలవిస్తున్నాడు. మనం జ్ఞానం అడగాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఈ మోసపరచబడకుండా మనకు జ్ఞానం కావాలి. ఎందుకు జ్ఞానం కావాలంటే సాతాను చేత మోసపరచబడకుండానట్లు మనము జ్ఞానం, అందుకే చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెబుతున్నాను. ఈ బైబిల్ గ్రంథములు ఉన్నాయని కూడా మోసపరచబడకుండడం కోసం మనము నేర్చుకోవాలని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 8వ వచనం చూడండి, అదే 2 కొలసి 2:8. ఆయనను అనుసరింపక, అంటే దేవుని అనుసరింపక, మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈలోక సంబంధమైన మూల పాఠాంశములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవు వాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఇదే జరుగుతుంది ఇప్పుడు సంఘములలో, ఇదే జరుగుతుంది. 60 సంవత్సరాల వరకు వాడి జీవితం అంతా మొత్తం కొలాప్స్ చేసుకుంటాడు. ఉద్యోగాలు చేసి ఆ స్థాయి ఈ స్థాయి అని చెప్పి మొత్తం అక్కడ అయిపోతుంది. అయిపోయి రిటైర్ అయిన తర్వాత ఏం పనిపాటు ఉండదు కదా, వాడు అత్తడు ఇక సంఘంలో పడతాడు. సంఘంలోకి వచ్చేసి కథం అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం చేస్తాడు, సంఘ పెద్దగా వచ్చేస్తాడు. సంఘ పెద్ద అట్లా కాదు ఇట్లా చేయాలి, నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ ఏమనుకుంటానని ఎంతమంది మెయింటైన్ చేసినా అట్లా ఇట్లానే ఆడి అధికార దర్పము ధన మోహము చేత వాడు అందరినీ మ్యానిపులేట్ చేస్తాడు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు, పెట్టేసి ఇట్లా చేయాలా అట్లా చేయాలా, అది ఇది 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 అది అని చెప్పేసి ఒక నిరర్ధకమైనటువంటి ఆ యొక్క పారంపర్యాచారాలను వారు అనుసరిస్తారు. లోక సంబంధమైనటువంటి ఆచారాలను వారు సంఘములో వారు ఇంప్లిమెంట్ చేస్తారు. చేసి సంఘాన్ని కొలాప్స్ చేయాలని వాళ్ళ యొక్క ఆలోచన. సాతాను వారిని వాడుకుంటుంది, అలాంటి వారిని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో వాడు ఎంత గొప్పోడైనా ఎవడైనా కానీ, వాడు ఎవడైనా సరే, అమెరికా అధ్యక్షుడు కానీ, చైనా అధ్యక్షుడు కానీ, భారతదేశపు అధ్యక్షుడైనా కానీ, ఎవరికైతే రక్షణ లేదో వాడు ఎవడైనా కానీ, వానికి ఎంత ధనమన్నుడని, ఎంత అధికారం ఉండనని, ఎంత తెలివన్నుడని, వాడు పరలోక రాజ్యమునకు వారసుడు కానేరడు. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని వారు తండ్రి అయిన దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపినాడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు. బైబిల్ పట్టుకున్నంతగా, చర్చిలకు వచ్చినంతగా, చిన్న ప్రార్థన చేసి కళ్ళు మూసుకున్నంత మాత్రాన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఆయన నిజమైన రక్షకుడని, ఆయన చనిపోయి 3వ దినంలో తిరిగి లేచినాడని వారి హృదయంలో విశ్వసించినప్పుడు మాత్రమే వారు రక్షణ పొందుతారు, పరలోక రాజ్య పౌరసత్వాన్ని వారసత్వాన్ని పొందుతారు. అలాంటి వారిని సాతాను ఈజీగా మోసం చేయగలదు. కాబట్టి మనం మోసపోకుండా చూసుకోవాలి. ఈ పారంపర్యాచారములను, ఆచారములను, ఈ పెద్దల ఆచారాలని మనం పట్టించుకో. దేవుని వాక్యము ఏమి సెలవిస్తున్నది? దేవుని వాక్యమే మనకు ప్రామాణికము కావాలి. ఈజ్ అవర్ స్టాండర్డ్. మనం మనుషులు చెప్పే వాటి కాదండి, బైబిల్ వాక్యంలో రాయబడి ఉన్నదా లేదా అని మనము తరిచి మనం శోధించి చూడాలని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి అంటే వాక్యం ఏం చెప్తున్నది, వాక్యం మీద మన ఆధారం చేసుకోవాలి, వాక్యమును నమ్మాలి, వాక్యమందు విశ్వాసం ఉంచాలి, వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవాలని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీ 6వ అధ్యాయం చూడండి. 1 Corinthians 6:6. 1 కొరింథీ. అయితే సహోదరుడు సహోదరు మీద వాద్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వాద్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వాద్యమాడటం మీలో ఇప్పటికే కేవలం లోపము. అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరించడం మేలు కాదా? అవునండి, ఇక్కడ సంఘంలో కూడా వచ్చిన తర్వాత ఆరోపణలు చేసుకున్నారు. ఒకరి మీద ఒకరిని ఏం కలుగుతుందట? వాద్యం ఆడుతున్నారట, ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. నువ్వెంత అంటే నేనెంత, నేనేంటిదో తెలుసా అని. ఈయన ఒక బ్యాచ్ని తయారు చేస్తాడు, ఆయన బ్యాచ్ని తయారు చేస్తాడు, ఇద్దరు కలిసి సంఘాన్ని కొలాప్స్ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ కాకుండా ఉండడం కోసము మనము ప్రయాసపడాలి అంతే తప్ప దేవుని యొక్క జ్ఞానం అనుసరించి మనం నడుచుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనము అది ఏది ఏమైనా ప్రభువును మనం వెంబడించాలని, ప్రభు యొక్క మాట చొప్పున మనం నడుచుకోవాలని, ఎవరి చేత మోసపరచబడకూడదు, మోసపోకూడదు అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తీయని మాటలు, అలాగే కొన్ని డాక్ట్రిన్స్, లేకపోతే మోసపరిచే అబద్ధ ప్రవక్తల యొక్క మాటలను మనం వినకూడదని. వాక్యమునకు వేరుగా దేవుడు ఏది చేయడండి, వాక్యమునకు వేరుగా ఏది చేయడు. వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మయ్య ఉన్న దేవుడు,
పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. ఇలాగూ ఆయన ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమునకు, ఆయన స్వభావమునకు విరుద్ధంగా ఆయన ఏదియు చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మలను తండ్రి నాయన సాతాను ఏ రకంగానూ మభ్యపెట్టకుండా, మోసపరచకుండా, మమ్మలను లోపరుచుకొనకుండా, మమ్మలను మోసగించకుండా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ జ్ఞానమును దయచేయండి తండ్రి. ఈ లోక జ్ఞానమును మీరు దయ్యముల జ్ఞానం వంటిదిగా చేసిన గొప్ప దేవుడవు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఈ యొక్క నాయన ప్రభా బ్రాడ్కాస్ట్ను నాయన సందేశాన్ని వినిచిన మా ప్రియులను తండ్రి బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. వారికి మీ జ్ఞానమును దయచేసి ఏ విషయంలో కూడా వారు మోసపోకుండా నాయన ప్రభా, వారు నాయన ఈ లోక సంబంధమైన వ్యవహారంలో చిక్కుకొనకుండా, వారు వాటిని ప్రాక్టీస్ చేయకుండా మీరు కృప చూపించండి, వారు రక్షించండి. మీ నిత్య జీవమునకు వారసులుగా చేసి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్ రూపంలో ప్రార్థన అవసరతలు, మీ యొక్క సాక్ష్యములను కూడా రాసి మమ్మల్ని బలపరచాలని, మా కొరకు ప్రార్థించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్.